గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వెజిటేబుల్స్ మా ఆయనగారు తెచ్చారు. అప్పుడు అవన్నీ క్లీన్ చేస్తుండగా ఈ ఆకుకూరలు ఈరోజు ప్రిపేర్ చేద్దామని తీసి కట్ చేశాను. చూడండి, ఇది వెజిటేబుల్స్లో ఆకుకూరలు ఉండే పురుగైతే కాదు, ఇది ఒక పాము పిల్ల అనుకుంటాను. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మనం క్యారెట్స్ ప్రిపేర్ చేసే టెన్షన్లోన ఫాస్ట్గా అన్నీ కట్ చేస్తుంటాం. కొంచెం జాగ్రత్తగా ఆకుకూరలు అవన్నీ కాయగూరలు అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడాలి. చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందంటే నేను చూసుకోకపోతే ఇది వాష్ చేసి నేను వెంటనే కర్రీ చేస్తాను. కాకపోతే ప్రతి ఒక్కరు చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివే ఫుడ్ పాయిజన్ అయిపోతున్నాయి. పిల్లలకి ఫస్ట్ మనం తినకముందు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకే పెడుతుంటాము. చూడండి, జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. ఇది నేను పోస్ట్ చేయడం కారణం కూడా ఇది జాగ్రత్తగా ఉంటామని, మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామో మనం కట్ చేసే కాయగూరలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం టెన్షన్లోను కాబడిలోను చూసుకుంటే చూడండి ఇలాంటివి ఉంటున్నాయి. ఇదైతే పురుగైతే కాదండి, ఇది ఒక పాము పిల్ల ఉంది. చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది నాకు చూడగానే భయం కూడా వేసింది. అరే నేను చూసుకోకుండా కడిగేస్తే ఏమవుతుందా అని. దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండడానికి అందరం ప్రయత్నం చేద్దాం.